డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్కూల్ టైం అవుతుంది, లేవా? ఏం చేస్తున్నావు? బట్టలు ఆరేస్తున్నావా? ఏంటి చేసుకున్నావు? నా మీద కోపం వచ్చిందా? ఓకే ఓకే, పర్లేదులే, నేనేం అనుకోనులే. కోపడితే కోపడ్డావులే, ఏమైంది? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే 8కి లేసాను అనమాట. ఇవాళ మా మమ్మీ చెప్తూ ఉండేది 6కి లెగాలి పొద్దున్నే అని. కానీ మనకి కామన్ 8కే లెగుస్తాము, ఎందుకంటే మనం లేట్గా పడుకుంటాం కాబట్టి. ఆ అమ్మ ఏమన్నా నేను పట్టించుకోను అంతగా, ఎందుకంటే రోజు అనేది కాబట్టి కామనే. మా డాడీ కూడా మాటలు అంటూ ఉంటారు, ఎందుకులే అని కామన్గా. ఇంక నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా రిబ్బన్ వేయాలి. అమ్మ అయితే మధ్యాహ్నం లంచ్ బాక్స్ పెడుతున్నారు కదా, దానికి కర్రీ చేస్తుంది. ఎర్రని తీర్చిద్దాం. ఇదిగోండి, అమ్మాయికి కాకరకాయ కర్రీ చేస్తుంది అనమాట. నువ్వు తినకుండా ముక్కలు వదిలేస్తే నీకుంటుంది అనమాట. కానీ లెగిసేదే లేటు, మళ్ళీ వచ్చి అన్ని చూపిస్తుంది. కానీ కానీ 6కి లేపమంటది, మనం 8 అయినా లేక. ఈ లెక్కలో 6 అంటే 8 అవడం. హలో ఏంటి అంటే ఈరోజు మీ మిస్కి కాల్ చేస్తాను నేను. రోజు లేట్గా వస్తుంది, ఏం అనట్లేదు ఏంటి మిస్? మీరు ఏం అనట్లేదు. అందుకే అవో మాకు, నాకేమైంది? నేను ఇప్పుడు జల్ అయిన నీకు. సరే నువ్వే వేసుకో ఈ రోజుకి. ఇంట్రొడక్షన్ చెప్పి వాటర్ తాగమంటే అక్కడ లేని అన్ని గుర్తొస్తాయి మనకి. నువ్వు మీ అమ్మని అది కాదు వెనక నుంచి కొట్టపోయావు కదా, అదే ఎక్కడిచ్చావు కదా, రికార్డ్ అయింది. తర్వాత అమ్మ వీడియోలో వచ్చి వస్తుంది. ఏమనరా? అవునా? సో నేనైతే రెడీ అవుతున్నాను. చూసే వాళ్ళ మా అమ్మాయి అందుకే నేను ఎస్కేప్ అయిపోయాను అనమాట. మా అమ్మ అలా తిడుతూ ఉండేది రోజు. నేను ఇబ్బంది లేను, పొద్దున్న లేవాలి కదా, అది ఇది అని అంటున్నాను. అందుకని నేను ఎస్కేప్ అయ్యి వచ్చేసాను. ఇబ్బందులు ఒక్కటే ఉంది, అమ్మ రావట్లేదు. రోజు ఇదే పని, రోజు దీనికి లేట్ అవుతుంది, అంత రావట్లే. అవును, నువ్వు తొందరగా అయితే తొందరగా అయింది. వంట చేస్తున్న టైంలో వెళ్ళి నాకు రిబ్బన్లు అయ్యి నాకు జాడే అంటే ఇప్పుడు మీకు క్యారేజ్ కట్టదా ఏంటి? రేపటి నుంచి 7 కల్లా లేవు, అప్పుడు 8కి రెడీ అయిపోయావు అనుకో, సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు 8:30 కల్లా స్కూల్కి. ఇప్పుడు 8:30 అయిపోయింది. టైం ఎంత? వర్షాకాలం కదండి. మా మమ్మీ అయితే ఇలా బట్ట ఆరేసింది, ఇదంతా బట్టలు ఆరేసింది. వర్షాకాలం కదా, అందుకే ఆరేసింది. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదని చూస్తున్నాను, టైం ఇంకా చాలా ఉంది. ఓకేనా? మమ్మీ ఏం చేస్తున్నా చూస్తాను. ఇంట్లో వాళ్ళేదే ఒక్కరోజు తండ్రి కూతురు వంట చేసుకోవచ్చు, అయితే వంట చేయొచ్చు. నేనైనా చెప్పాలి ఈరోజు నువ్వే వేసుకో. సరే అమ్మ, నేను చెప్పాను.
అందుకే కదా ఒక్క రోజు నేను ఎంత గట్టిగా చూడు నువ్వు లైట్గా లేచిన మేము ఏడుస్తాం నిజంగానే మెమరీ అంత బాధపడుతుంది లాస్ట్ లేట్గా లేచింది మరి ఏం చేస్తాం తండ్రి కూతురు అర్థం చేసుకుంటారు ఏం చేయమంటారు మాట తాగా ముందు మాట చెప్తున్నావు గ్లాస్ చూపించినావు మాట తాగడానికి తినడానికి అయితే రెడీగా ఉంటావు తాగావా గ్లాస్ తెచ్చి చూపించు అదే ఆ తెలివితేటలే వస్తాయి అని కానీ తాగు తీసేయగలగు తాగు నేను మాట పెట్టే కదా ఇచ్చే కదా పెట్టావా ఓహో ఇందాక ఇచ్చింది వాటరేనా తాగు తాగు తాగావా తాగు కానీ ఓయ్ కరెక్ట్ నాకేమైంది నీ కడుపు పాడేది ముందు వాటర్ తాగాలి ఆ గ్లాస్ వాటర్ తాగడానికి ఎంత లేట్ చేస్తావు ఎక్కడేస్తుంది నేను ఎక్కించుకో. మంచి చెప్తేనే ఉన్నా. ఈ తిన్నదంతా క్లీన్ చేయాలంటే సమస్య అసలు తినేగా సమోసాలు ఉప్పురేలు అన్నీ ఏం పని ఉంది నీకు సాక్స్ వేసుకున్నావా షూ సాక్స్ అర్థం కాల లెఫ్ట్ రైటా ఓకే ఓకే వచ్చా ఏదో వేసుకొని వచ్చేసిందా ఇక్కడ ఏమంటావా మరి నువ్వు పెద్ద పిల్లవు అనుకుంటున్నావా నువ్వు బొడ్డు బుడంకాయ పెద్దదని అయిపోయావు నువ్వేమన్నా ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఫిఫ్త్ క్లాస్ పెద్దని అయిపోయావా అవును మీ క్లాస్లో ఫస్ట్ ఎవరు ఎగ్జామ్స్ కాలేదు ఎగ్జామ్స్ ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఎగ్జామ్స్ ఎందుకు వెళ్ళలేదు ఓ మామి పెళ్ళి ఉందని మానేసావా ఓకే ఓకే ఊరు వెళ్ళావు కదా వచ్చిపోయాను కరెక్టే ఎక్కడ ఉంచేసుకున్నాడు మా పిల్లి పిల్లలాగా ఉంచేసుకున్నాడు పిల్లి పిల్లలాగా నేను ఉంచుకున్నాను పిల్లి అనుకున్నాడు ఏమోలే ఏం చేసావు నువ్వు పెళ్ళి పనులు పనులు ఏం చేసావు మరి ఎందుకున్నావు అక్కడ ఖాళీగా అటు ఇటు తిరగడానికా మీ మమ్మీ చేస్తుంటే పనులు నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అబ్బా అదే పనులు చేయకుండా తిరుగుతుంటే అక్కడ పనులు అయిపోయినాయా ఏంటి ఏం చేసావు మర్చిపోయావా చేస్తాను గుర్తుండడానికి సండే భోజనాలు అంట మీ తాతల ఇంట్లో మామయ్య మీ తాతల ఇంట్లో మన ఇంట్లో కాదు తాతల ఇంట్లో మన ఇంట్లో ఉన్నావు రిబ్బన్ వచ్చినాయి కానీ జడేసుకో చిక్కు తీయకుండా ఎలా అవుతుంది చిక్కు తీయాలిగా
మరి చిన్న కూతురు కాకరకాయ పెట్టి ముక్కలు తెచ్చేస్తుంది తిని. మొక్కలు తెచ్చి ఇస్తే నైట్ నేను తినారా? మరి నీ కూతురు అదే కాకరకాయ కూర తిందా? ఓన్లీ అన్నం మాత్రం కలుపుకొని తింటుంది, మొక్కలన్నీ తెచ్చి ఇచ్చేస్తుంది నీకే. సరే అదే చికెన్ ముక్కలు తినడానికి కాకరకాయ ముక్కలు. చికెన్ కంటే అదే మంచిది తెలుసా కాకరకాయ. అవునులే చేదుగా ఉంటుంది కదా మంచిది. చిన్న కూతురు తిండు. దేనికి డిక్షనరీ? వర్క్ ఉంది. సరే సరే కానీ ఇంకా టైం అవుతుంది వెళ్ళాలి. అవుతుంది కాదు, అక్కడ అయిపోయింది టైం. పద 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 పద. మనం ముందులో అయితే అలవాట్లేదు. రెడీ అయిపోయాడు. ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాను స్కూల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. టైం అయిపోయింది, సాయంత్రం కలుద్దాం. బాయ్. బాయ్ ఫ్రెండ్స్.